పూర్తి మార్షల్ ఆర్ట్స్ గుణాలు. అధ్యాయం 2 ఇతర ప్రపంచంతో శాంతియుత సహజీవనం యొక్క సూత్రాలు. 2009లో ఈ ఖరీదైన జిల్లాలోని విల్లాల ధర చదరపు మీటరుకు 200,000 ఆర్ఎంఈ. వాంగ్‌టెంగ్ కుటుంబ విల్లా 800 చదరపు మీటర్ల పెద్దది మరియు దాని కోసం వారు 10 మిలియన్లకు పైగా చెల్లించారు. పునరుద్ధరణ ధరతో సహా వారు మొత్తం 20 మిలియన్లకు పైగా ఖర్చు చేశారు. విల్లాలోకి అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది విశాలమైన గది. ఆ సమయంలో 2 పనిమనుషులు ఆ స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. తల్లి వాంగ్, లీ జియుమి, వంటగదిలో మంట చేస్తోంది. లీ జియుమి పండిత కుటుంబంలో జన్మించారు. విశ్వవిద్యాలయంలో ఆమె తన ప్రతిభ కారణంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఆమె వంటగదిలోకి అడుగు పెట్టని వ్యక్తి కాదు. బదులుగా ఆమె వంట చేయడంలో మాస్టర్. వాంగ్‌టెంగ్ మరియు అతని తండ్రి ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అందుకే లీ జియుమి ఎప్పుడూ వ్యక్తిగతంగా వండేవారు. ఆమె ప్రతిరోజూ వంటలు చేసి తన భర్త మరియు కొడుకు తినడానికి తిరిగి వచ్చే వరకు వేచి ఉండేది. వంటగదిలోని హస్పింగ్ ఫిగర్ని చూస్తే వాంగ్‌టెంగ్ ఇక్కడి నుండి ఆహారపు సువాసనను పసిగట్టాడు. అతను వంటగది తలుపు దగ్గర నిలబడి చాలాసార్లు నోరు తెరిచాడు. చాలాసేపటికి ఎట్టకేలకు సహన్ చేయగలిగాడు. అమ్మా, నేను తిరిగి వచ్చాను. మీరు తిరిగి వచ్చారు. ఊషై తిరిగి మరియు ఆమె కొనసాగిస్తూ నవ్వుతూ, కాసేపు వేచి చూద్దాం. మీ నాన్న కూడా త్వరగా రావాలి. అతను తిరిగి వచ్చిన తర్వాత మనం కలిసి భోజనం చేయవచ్చు. సరే, నన్ను ముఖం కడుక్కోనివ్వండి. వాంగ్‌టెంగ్ వెంటనే మెట్లు ఎక్కి బాత్రూంలోకి వెళ్లాడు. ఈరోజు ఈ పిల్లకి ఏమైంది? ఊషై తల ఊపింది. బాత్రూంలో వాంగ్‌టెంగ్ గ్యాప్ తిప్పి అతని ముఖంపై చల్లటి నీటిని చల్లారు. అతను తిరిగి వచ్చాడు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ కుటుంబంలోకి వెళ్లే అవకాశం వస్తుందని అనుకోలేదు. గతంలో వాంగ్ కుటుంబం పతనమైనప్పుడు ఎవరో వాంగ్‌టెంగ్‌పై కుట్ర పన్నారు మరియు అతన్ని హత్య చేశారు. కొంత సమయం తరువాత లీ జియుమి కూడా దుఃఖంతో మరణించాడు. వాంగ్‌టెంగ్ తల పైకెత్తి ముఖం తుడుచుకున్నాడు. కాస్త ఎర్రటి కళ్లతో అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. గత 10 ఏళ్లలో చాలా విషయాలు మారాయి. వాంగ్‌టెంగ్ మార్చబడింది. అతను ఇంతకు ముందు ఉండేవాడు కాదు. ఇప్పుడు అతను విభిన్న వ్యక్తులను మరియు విషయాలను ఎదుర్కొన్నప్పుడు ప్రశాంతంగా మరియు స్వస్థతతో ఉండగలిగాడు. కాని అతని గుండె మూలలో అతను తాకకూడదనుకునే కొన్ని మృదువైన మచ్చలు ఇంకా ఉన్నాయి. అతను మళ్ళీ జన్మించినప్పటి నుండి అతని హృదయం మళ్ళీ వేడెక్కింది. వాంగ్‌టెంగ్ తన ముఖాన్ని ఎండబెట్టి బాత్రూం నుండి బయటికి నడిచాడు. అతను తన జ్ఞాపకశక్తి సహాయంతో తన పడకగదిని కనుగొన్నాడు. ఇలాంటి ఏర్పాట్లు అన్నీ తెలిసినమే. నక్షత్రాల పోస్టర్లు గోడపై అతికించబడ్డాయి మరియు పుస్తకాల అరలో ఆడియోలు మరియు నవలలు కుప్పలుగా ఉన్నాయి. స్టడీ టేబుల్ కిటికీ కింద ఉండగా బెడ్ పక్కనే ఉంది. టేబుల్ మీద కంప్యూటర్ ఉంది. ఇది ఆన్ యొక్క కొత్త మోడల్. ప్రకాశవంతమైన వెండి ఫ్రేమ్ కాంతి మరియు అధునాతనమైనది. ఇది టైమ్లైన్కు సరిపోని మరొక అంశం. వాంగ్‌టెంగ్ కంప్యూటర్ చూడగానే హఠాత్తుగా ఏదో ఆలోచనలో పడ్డారు. అనుకున్నట్టుగానే అతడి బ్యాగ్లో సెల్ ఫోన్ కనిపించింది. అయితే ఇది 2009 నుండి పురాతనమైనది కాది. అది తాజా ఐఫోన్ 8. అయినప్పటికీ మానసికంగా సిద్ధమయ్యారు. పాస్కోడ్ ఎంటర్ చేసి సెల్ ఫోన్ ఓపెన్ చేశారు. వాంగ్‌టెంగ్ పాస్వర్డ్లను గుర్తుంచుకోవడంలో తనకు బాగాలేదని భావించారు. అతను చాలా సంవత్సరాలు అదే పాస్వర్డ్ను మార్చకుండా ఉపయోగించారు. అది ఇప్పుడు ఉపయోగకరంగా మారింది. ఫుడ్ డెలివరీ యాప్లు, వియాట్, డౌయిన్. అతని ఫోన్లోని అనేక యాప్లు భవిష్యత్తుకు చెందినవి. అవి 2009లో లేవు. అతను పునర్జన్మ పొందినప్పుడు అతను తన జ్ఞాపకాలను తన కోసం ఒక ఉజ్వల భవిష్యత్తును సృష్టించడానికి ఉపయోగించాలనుకున్నాడు. అతను జాక్ మా వంటి భవిష్యత్ ఉన్నతాధికారుల హృదయాలను గెలుచుకుంటాడు. సరే, అతనికి ఇప్పుడు అవకాశం లేది. నిట్టూర్చి ఫోన్ పెట్టేశారు.
వాంగ్ థెంగ్ తన కంప్యూటర్ను ఆన్ చేశాడు. ఆన్లైన్లో శోధించడం కంటే వేగవంతమైన పద్ధతి మరొకటి లేదు. కంప్యూటర్ మరియు సెల్ ఫోన్ సాంకేతికత చాలా అభివృద్ధి చెందినందున 2009లో ఇంటర్నెట్లో చిక్కుకోవడం అసమంజసమైనది. టెక్నాలజీ మరియు ఇంటర్నెట్ విడదీయరానివి. వాంగ్ థెంగ్ తన కంప్యూటర్ని ఆన్ చేసిన తర్వాత కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆపరేటింగ్ సిస్టమ్ సౌ 10 కాదు. బదులుగా ఇది ఇప్పటికే 11వ తరం. ఇప్పటివరకు ఇక్కడ అడ్వాన్స్మెంట్ టైమ్లైన్ 2019లో ఒకేలా లేదు. అక్కడక్కడ కొన్ని తేడాలు ఉన్నాయి. అతను ఈ ప్రపంచంతో పరిచయం పొందడానికి ముందు కొంత సమయం గడపవలసి వచ్చింది. వాంగ్ థెంగ్ బైడు బ్రౌజర్ని తెరిచి మార్షల్ వారియర్స్ అనే 2 పదాలను వెతికాడు. భారీ మొత్తంలో సమాచారం బయపపడింది. 1 గంట కంటే ఎక్కువ తర్వాత వాంగ్ థెంగ్ బ్రౌజర్ను మూసివేసి తన కుర్చీపైకి వంగిపోయాడు. అతను అవిశ్వాసంలో ఉన్నాడు. 30 సంవత్సరాల క్రితం ప్రపంచంలో బహుళ డైమెన్షనల్ చీలికలు కనిపించాయి. చీలికలు ఒక ప్రత్యామ్నాయ ప్రపంచం న్యాస్నఫ్సైస్ ఖండంతో ముడిపడి ఉన్నాయి. దింబు ఖండంలో ఫోర్స్ ఉంది. వ్యవసాయం చేయడానికి ఈ బలగాన్ని ఉపయోగించడం ద్వారా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ యుద్ధ యోధులుగా మారవచ్చు. యుద్ధ యోధులు మలీయులు. తక్కువ స్థాయి యుద్ధ యోధులు తమ బ్లేడ్లను ఉపయోగించి లోహాలను విచ్ఛిన్నం చేయగలరు, రాళ్లను విభజించగలరు మరియు నీటి ప్రవాహాన్ని 2గా విభజించగలరు. ఉన్నత స్థాయి యుద్ధ యోధులు పర్వతాలను తరలించి నాశనం చేయగలరు, సముద్రాన్ని 2 ముక్కలు చేయగలరు. ఇదో ఫాంటసీ లండే. వాంగ్ థెంగ్ నోరు మెదపలేదు. భూమిపై ఉన్న శాస్త్రవేత్త ఫోర్స్పై కొంత పరిశోధన చేసి అది డార్క్ మేటర్ అని కనుగొన్నారు. కాని జింబు ఖండంలోని మానవులు మరియు మొక్కలు తమ శరీర నిర్మాణాన్ని మార్చుకోవడానికి కృష్ణ పదార్థాన్ని ఎందుకు గ్రహించగలిగారు? భూమిపై ఉన్న జీవులు ఎందుకు అలా చేయలేకపోయాయి? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్త సమాధానం కనుగొనలేకపోయాడు. కొంత సమయం తరువాత డైమెన్షనల్ చీలికలు కనిపించడంతో పాటి భూమి మారడం ప్రారంభించింది. భూమిపై ఉన్న జీవులు కృష్ణ పదార్థం వల్ల ప్రభావితమయ్యాయి. మొక్కలు పొడవుగా మరియు పచ్చగా మారాయి మరియు కొన్ని అంతరించిపోయిన జాతులు భూమిపై మళ్లీ కనిపించాయి. జంతువులు కూడా పరిమాణం పెరగడం ప్రారంభించాయి. వారి శరీరాలపై ప్రత్యేక లక్షణాలు, ఉదాహరణకు పొలుసులు, పంజాలు మరియు దంతాలు తదనుగుణంగా మెరుగుపరచబడ్డాయి. కొన్ని ప్రతిభావంతులైన జీవులు పరివర్తన చెందగలిగారు మరియు ప్రత్యేక మూలక సామర్థ్యాన్ని పొందారు. భూమికి యజమానులుగా మానవులు కూడా దీనిని అనుసరించారు. వారి శరీరాలు బలపడ్డాయి. వారు వేగంగా పరిగెత్తగలిగారు, ఎత్తుకు ఎగరగలిగారు, ఎక్కువ బలాన్ని కలిగి ఉంటారు మరియు ఎక్కువ కాలం జీవించగలిగారు. 30 ఏళ్ల క్రితం 70 నుంచి 80 ఏళ్ల వయసున్న వృద్ధులు ఇంకా బతికే ఉన్నారు. ఇప్పటికీ 100 ఏళ్లు దాటినప్పటికీ వారి శారీరక, మానసిక స్థితి గత 30 ఏళ్ల క్రితం మాదిరిగానే ఉంది. వివిధ దేశాలు తమ మునుపటి శత్రుత్వాన్ని విస్మరించి ప్రపంచ సదస్సును నిర్వహించాయి. చివరికి వారు డైమెన్షనల్ చీలికలను పరిశోధించడానికి మరియు అన్వేషించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించిన తర్వాత వారు సైన్యాన్ని మరియు వివిధ నిపుణులను జింబు ఖండంలోకి పంపారు. ఈ వ్యక్తులు మార్గదర్శకులుగా ప్రసిద్ధి చెందారు. న్యాస్నఫ్సైస్ ఖండం అంతులేనిది. తాము సముద్రం అవతలి వైపు నుంచి వచ్చామని, స్థానికుల నమ్మకాన్ని పొందామని మార్గదర్శకులు పేర్కొన్నారు. తరువాత వారు వారితో సంభాషించడం మరియు వ్యాపారం చేయడం ప్రారంభించారు. భూమిపై ఉన్న ప్రజలు జింబు ఖండంపై నిర్దాక్షిణ్యంగా దాడి చేయలేదు. బదులుగా వారు శాంతియుత సహజీవన సూత్రాలను స్వీకరించారు మరియు అక్కడి స్థానికులతో స్నేహపూర్వకంగా సంభాషించారు. కొంతకాలం తర్వాత పైనీర్లు జింబు ఖండం నుండి సాధు పద్ధతులతో తిరిగి వచ్చారు. కొన్ని ప్రయత్నాలు మరియు లోపాల తర్వాత భూమిపై మానవులు సాగు చేయగలిగారు. దేశాలు ఉమ్మడి ఏకాభిప్రాయానికి వచ్చాయి మరియు సాధు పద్ధతులను బహిరంగపరిచాయి. ఇక మీదట ఇది కొత్త యుద్ధ కలల శకానికి నాంది.
ఇది ఒక భారీ సంస్కరణ. చరిత్ర పదునైన మలుపు తిరిగే అనూహ్య దిశలో పయనించింది. మేము చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాము. దయచేసి గమనించండి. తెలివితేటలు ఉన్నందున మానవులు శక్తివంతులుగా ఉన్నారు. సాగు ద్వారా మానవజాతి త్వరగా బలపడింది. కొద్ది సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో యుద్ధ యోధులు కనిపించడం ప్రారంభించారు. కొందరు సైన్యంలో చేరగా మరికొందరు ప్రభుత్వంలో చేరారు. కొందరు వివిధ ఆర్థిక సంస్థలు మరియు ఉన్నత కుటుంబాలకు చెందినవారు. మొత్తానికి ఇంతమంది కూబమి కట్టారు. అయినప్పటికీ పోర యుద్ధ యోధులలో కొంత భాగం స్వేచ్ఛను ఇష్టపడింది. ఇతర పౌరులు తమ సాగును ప్రారంభించడానికి ఒక మార్గాన్ని అందించడానికి వారు వివిధ మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈ యుద్ధ యోధుల ఉనికి కారణంగా మానవులు పరివర్తన చెందిన మరియు శక్తివంతమైన క్రూర జంతువులను నగరం నుండి దూరంగా ఉంచగలిగారు. ఇది సమాజంపై భారీ నష్టాన్ని మరియు ప్రభావాన్ని నిరోధించింది. అయితే యుద్ధ యోధుడిగా మారడానికి ప్రతిహ అవసరం. ఇది అందరూ అనుసరించగలిగే మార్గం కాదు. ఎవరైనా అధికారిక యుద్ధ యోధుడు కావాలనుకుంటే వారు తమ శరీరాన్ని పటిష్టం చేసుకోవాలి మరియు బలమైన పునాదిని నిర్మించుకోవాలి. ఈ దశలో సాగు చేసేవారిని యుద్ధ శిష్యులుగా పిలిచేవారు. వారి పునాది తగినంత బలంగా ఉంటే మాత్రమే వారు శక్తిని గ్రహించి దానిని వారి శరీరంలో నిల్వ చేసుకోగలుగుతారు. అప్పుడు వారు అధికారిక యుద్ధ యోధులు అవుతారు. బలాన్ని నీటితో పోల్చినట్లయితే శరీరం నీటిని సేకరించే పాత్రను పోలి ఉంటుంది. ఫోర్స్ను గ్రహించే ప్రక్రియ ఒక పాత్రలో నీరు పోయడం లాంటిదే. ఓడ ఎంత పెద్దది మరియు ద్రౌపమైనది, అది ఎక్కువ నీటిని పట్టుకోగలదు. సాధు సూత్రాన్ని ఇలా సరళంగా వివరించవచ్చు. యుద్ధ శిష్యుల బలం, వేగం మరియు మొత్తం సామర్థ్యం ఆధారంగా వారిని 3 వర్గాలుగా వర్గీకరించవచ్చు: బిగినర్స్, ఇంటర్మీడియట్ మరియు అడ్వాన్స్డ్. అతను మన్రోంద్ ఒక అధునాతన దశ యుద్ధ శిష్యుడు. ఆమె యుద్ధ యోధురాలు కావడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. ఇది చాలా మందిని స్టంప్ చేసిన దశ. ఫోర్స్ని గ్రహించగలిగే వ్యక్తులకు మరియు చేయలేని వారికి మధ్య చాలా తేడా ఉంది. N/VLN CMPDTS ఫోర్స్ని ఉపయోగించి సాగు చేయగలిగిన ఒక అధికారిక యుద్ధ యోధుడు ఫోర్స్ని గ్రహించలేని 10 మంది అధునాతన దశ యుద్ధ శిష్యులను సులభంగా పరిష్కరించగలిగాడు. ఉపరితలంపై అయితే ఒక దశ మాత్రమే అధునాతన దశ యుద్ధ శిష్యుడిని మరియు అధికారిక యుద్ధ యోధుడిని వేరు చేసింది. సామెత చెప్పినట్లు, పేదవారు చదువుకుంటారు, సంపన్నులు యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. యుద్ధ మార్గాన్ని పెంపొందించడానికి విస్తారమైన వనరులు అవసరం. సహజంగానే వారు డబ్బు ఖర్చు చేస్తారు, కాబట్టి సాధారణ ప్రజలు ప్రతికూలంగా ఉన్నారు. మొత్తం మీద యుద్ధ యోధులు మానవులలో కొద్ది భాగం మాత్రమే ఉన్నారు. చాలా మంది ప్రజలు కొంచెం బలమైన మానవులు. కాని ఇది ప్రధాన స్రవంతి నుండి యుద్ధ యోధులను ఆపలేదు. మరోవైపు యుద్ధ యోధుల అరుదు మరియు వారి ప్రాముఖ్యత వారికి వారి ముఖ్యమైన హోదాను ఇచ్చింది.